హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ మ్యాసివ్ బూమ్ మోడ్లో ఉంది. ఊబర్, వీవర్క్, చార్ల్స్ షవాబ్ వంటి గ్లోబల్ జైంట్స్ అందరూ కూడా ఒకేసారి హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారు? జస్ట్ ఒక్క క్వార్టర్లో మార్కెట్ ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఈ వీడియోలో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ 2026 మొదటి త్రైమాసికంలో చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించింది. కోలియర్స్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ సిటీలో లీజింగ్ యాక్టివిటీ చాలా అగ్రెసివ్గా పెరిగింది. గ్లోబల్ కంపెనీస్ హైదరాబాద్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ ఫస్ట్ క్వార్టర్లో కొన్ని బిగ్ టికెట్స్ డీల్స్ జరిగాయి. అందులో ఊబర్ మీనాక్షి ఎకో పార్క్లో 9.5 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి ఆఫీస్ స్పేస్ లీజ్కి తీసుకుంది. వీవర్క్ ఫీనిక్స్ H10లో 6 లక్షల స్క్వేర్ ఫీట్ ఫ్లెక్స్ ఆఫీస్ స్పేస్ తీసుకుంది. చార్ల్స్ షవాబ్ ఫీనిక్స్ ఇకోనిక్స్లో 3.5 లక్షల స్క్వేర్ ఫీట్ స్పేస్ ఆక్యుపై చేసింది. ఈ డీల్స్ చూస్తే హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హబ్గా ఎవాల్వ్ అవుతోంది అని క్లియర్గా తెలుస్తోంది. హైదరాబాద్లో 2026 ఫస్ట్ క్వార్టర్లో మొత్తం 3.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ లీజెస్ అయ్యాయి. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ గ్రోత్. ఈ ట్రెండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి చాలా స్ట్రాంగ్ సిగ్నల్. ఫ్లెక్స్ స్పేస్ సెగ్మెంట్లో హైదరాబాద్ ఇండియా టాప్ 7 సిటీస్లో లీడర్గా ఉంది. దగ్గర 0.9 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఫ్లెక్స్ స్పేస్ అప్టేక్ జరిగింది. స్టార్టప్స్, ఐటీ ఫర్మ్స్, ఎంఎన్సీస్ ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేసెస్ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. హైదరాబాద్లో వేకెన్సీ రేట్ కూడా 120 బేసిస్ పాయింట్స్ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది. అంటే ఎంటీ ఆఫీస్ స్పేసెస్ తగ్గుతూ ఉన్నాయి. డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్ హెల్తీ ఫేస్లో ఉంది. ఆఫీస్ రెంటల్స్ కూడా అప్రాక్సిమేట్లీ 11% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయి. హై డిమాండ్, ప్రీమియం లొకేషన్స్లో లిమిటెడ్ సప్లై, గ్లోబల్ కంపెనీస్ ఎంట్రీ ఇవన్నీ కూడా రెంటల్స్ పెరగడానికి మెయిన్ రీజన్స్గా ఉన్నాయి. హైదరాబాద్ ఎందుకు కంపెనీస్కి అట్రాక్టివ్ అంటే లోయర్ ఆపరేటింగ్ కాస్ట్, ఇంకా స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు స్కిల్డ్ టాలెంట్ పూల్, బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కలిసి సిటీని టాప్ ఆఫీస్ డెస్టినేషన్గా మారుస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఫుల్ బూమ్లో ఉంది. గ్లోబల్ కంపెనీస్ ఎక్స్పాన్షన్ పెరుగుతోంది. ఫ్లెక్స్ స్పేస్ ఫ్యూచర్ ట్రెండ్గా మారుతోంది. ఇదే మొమెంటం కనుక కొనసాగితే హైదరాబాద్ త్వరలో ఇండియాలోనే కాదు ఏషియాలో కూడా మేజర్ కమర్షియల్ హబ్గా ఎదిగే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.